హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రాఫిట్ అండ్ లాస్ అనే కాన్సెప్ట్లో కొన్ని క్వశ్చన్స్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ షాప్ కీపర్ బాట్ 95 డజన్ ఆరెంజెస్ at rupees 4.50 each. 7 dozen oranges were rotten and so were discarded. He sold the remaining oranges at rupees 78 per dozen. What is his profit or loss percent to the nearest integer అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారుడు 95 డజన్ల కమలా పండ్లను ఒక్కో దాన్ని 4.5 రూపాయలకి కొనుగోలు చేశాడు. 7 డజన్ల పండ్లు పాడైపోయాయి మరియు అవి వదిలివేయబడినవి. మిగిలిన పండ్లను ఒక్కో డజన్ 78 రూపాయలకి అమ్మాడు. అతని లాభం లేదా నష్ట శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక షాప్ కీపర్ ఉన్నాడు. వీడేం చేస్తున్నాడు అంటే 95 డజన్ ఆరెంజెస్ని కొంటున్నాడు అనమాట. 95 డజన్ల ఆరెంజెస్ని అయితే కొంటున్నాడు. ఎలా కొంటున్నాడు అంటే ఒక్కొక్క దాన్ని 4.5 రూపీస్ చొప్పున కొంటున్నాడు అనమాట. ఒక్కో ఆరెంజ్ని 4.5 రూపీస్ చొప్పున కొంటున్నాడు. ఇక్కడ 4.5 రూపీస్ అంటే ఎలా రాసుకోవచ్చు? 9/2 రూపీస్ రాసుకోవచ్చు కదా. అలా ఒక్కో ఆరెంజ్ని ఇంత పెట్టి కొంటున్నాడు అనమాట. అయితే ఒక ఆరెంజ్ని 9/2 రూపీస్ కొంటే అలా ఒక డజన్లో ఎన్ని ఉంటాయి అంటే 12 కదా. అప్పుడు వాటన్నిటి యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది? 9/2 × 12 అవుతుంది అనమాట. అలా ఒక డజన్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది? అలాంటి డజన్లు ఎన్ని ఉన్నాయి? 95 కదా. సో 95 కాబట్టి వాటన్నిటి యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 9/2 × 12 × 95 అనమాట. అర్థమైందా? ఒకదాన్నేమో 9/2, అవునా, 4.5. అలా డజన్లో 12 ఉంటాయి కాబట్టి ఆ డజన్ యొక్క కాస్ట్ ప్రైస్ ఇది. అలాంటి డజన్లో 95 ఉన్నాయి కాబట్టి × 95 అనమాట. అలా వీటన్నిటి యొక్క కాస్ట్ ప్రైస్ ఇది అవుతుంది. ఇదేంటి? ఇది కాస్ట్ ప్రైస్ అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, ఈ విధంగా కొనేసాడు కదా. కొనిన తర్వాత ఏమైందంటే చూడండి, 7 డజన్ ఆరెంజెస్ వర్ రాటన్. అంటే ఇక్కడ ఇందులో 7 డజన్ ఆరెంజెస్ పాడైపోయినాయి అనమాట. ఓకేనా, 7 డజన్ ఆరెంజెస్ అయితే పాడైపోయినాయి. మరి 95లో 7 పోతే ఇప్పుడు ఎన్ని ఉంటాయి? మొత్తం 88 ఉంటాయి అనమాట. 88 డజన్లు అయితే ఉంటాయి అనమాట. అయితే ఇక్కడ ప్రజెంట్ వీటి దగ్గర ఉన్నాయి ఇవి కాబట్టి వీటన్నిటి యొక్క కాస్ట్ ప్రైస్ ఇంతే అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కొనేటప్పుడేమో 95 డజన్లు కొన్నాడు, వాటికి ఇంత డబ్బులు పే చేసేసాడు, అవునా. కానీ తర్వాత ఏమైందంటే 7 డజన్లు పాడైపోయినాయి. అలా మిగిలిన ఏంటంటే 88 డజన్ అనమాట. అలా వీటన్నిటి యొక్క కాస్ట్ ప్రైస్ ఇంతే అవుతుంది, ఏం మారదు అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి, హీ సోల్డ్ ది రిమైనింగ్ ఆరెంజెస్ at rupees 78 per dozen. ఇక్కడ రిమైనింగ్ ఆరెంజెస్ అంటే ఇవేనా కదా. సో వీటిల్ని అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు అంటే రూపీస్ 78 per dozen, అంటే ఒక డజన్ని 78 రూపీస్ పెట్టి అమ్ముతున్నాడు అనమాట. ఓకేనా, ఒక డజన్ని 78 రూపీస్కి అమ్ముతున్నాడు. మరి ఒక డజన్ కాబట్టి 78, అలాంటివి ఎన్ని ఉన్నాయి? 88 డజన్స్ కదా. అప్పుడు వీటన్నిటి యొక్క సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే × 88 చేయాలన్నమాట. అలా ఇదేమవుతుందంటే సెల్లింగ్ ప్రైస్, అవునా. అయితే ఈ విధంగా జరిగితే ఇక్కడ ఏమంటున్నాడంటే వాట్ ఈజ్ హిజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అంటున్నాడు. ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్లో కనుక్కోమంటున్నాడు. పర్సంటేజ్లో కాబట్టి సింపుల్గా కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కట్టేసేయండి. ఓకేనా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 2 1 టైము, 2 ఇక్కడ 6 టైమ్స్ పోతుంది, 6 1 టైం పోతుంది, 6 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? 6 1 టైం పోతుంది, ఇంకా 18 అవుతుంది. 18 అంటే సింపుల్గా 3 టైమ్స్ పోతుంది అనమాట. ఇంకేమన్నా క్యాన్సిల్ అవుతాయి అంటే ఇంకేం క్యాన్సిల్ అవ్వవు. చూడండి, ఇంకేం అవ్వవు కదా. అలా ఇక్కడ కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే 9 × 95. సో 9 5s అంతా 45 కదా. 45 4 క్యారీ, 9 9s 81, అది ఒక 4 అంటే 85 అవుతుంది అనమాట. అలా కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 855 అవుతుంది. అలాగే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 13 × 88. 13 × 88 కదా. సో 13 × 88 అంటే ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 8 3s 24, 2 క్యారీ, 8 1s 8, అది ఒక 2 104 ఇంటూ ఇక్కడ కూడా అంతే కదా. 8 13s అంటే 104 అనమాట. అలా ఇక్కడ ఏమవుతుందంటే 1144 అవుతుంది. చూడండి, 1144 అవుతుంది అనమాట. అలా ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది అంటే 1144 అనమాట. కాస్ట్ ప్రైస్ ఏమో 855, అలాగే సెల్లింగ్ ప్రైస్ ఏమో 1144 అనమాట. మరి ఇక్కడ 855 రూపాయలకు కొన్నాడు, దాన్ని తీసుకెళ్ళి 1144 రూపాయలకి అమ్మాడు. అలాంటప్పుడు ఖచ్చితంగా ఏం రావాలి? ప్రాఫిట్ రావాలి. ప్రాఫిట్ రావాలి కాబట్టి ఇక్కడ ఉన్న లాస్ తీసేయచ్చు కదా. సో లాస్ తీసేసేయండి. ఓకేనా. సో లాస్ ఎగిరిపోయింది అనమాట. మరి ఇక్కడ ప్రాఫిట్ ఎంత వస్తుందంటే చూడండి, ప్రాఫిట్ ఎంత వస్తుందంటే 855 కొని 1144 అమ్మాడు అంటే అప్పుడు ఖచ్చితంగా ప్రాఫిట్ ఎంత వస్తుందంటే 289 వస్తుంది అనమాట. ఎంత వస్తుంది? 289 వస్తుంది. ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ వేయాలి. కాస్ట్ ప్రైస్ అంటే 855 కదా. 855 పర్సెంటేజ్ అంటున్నాడు కాబట్టి × 100 చేస్తే మనకి ప్రాఫిట్ పర్సెంటేజ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 5 పోతుంది. చూడండి, 5 ఇక్కడ 20 టైమ్స్ పోతుంది. అలాగే 5 ఇక్కడ 8లో 1 టైం పోతుంది. 35 అవుతుందా? 35 అంటే 7 టైమ్స్, 5లో 1 టైం పోతుంది. సో మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 0 వచ్చేస్తుంది
వస్తుందా 0, 2 9s 18, 1 క్యారీ, 2 8s 16 అను అది ఒకటి 17 అవుతుందా 17, 1 క్యారీ, 2 2s 4 అది ఒకటి 5 అనమాట. సో బై 171 సో చేస్తే మనకి ఇది వస్తుంది అనమాట, ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. చూడండి 5780 కదా. సో ఇక్కడ 578 తీసుకుంటే 578లో 171 ఎన్ని టైమ్స్ పోతుంది, నియర్లీ 3 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 17 మూడు ఎంత, 17 మూడు 51 కదా, అంటే 5 10 అలా వస్తుంది కదా సుమారుగా. చూడండి ఇక్కడ 3 1s 3 అలా. ఇక్కడ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ ఇదంతా చేయకుండా ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ 3తో స్టార్ట్ అవ్వాలి మనకు వచ్చేది ప్రాఫిట్. అది ఇక్కడ ఎంత ఉంటుందంటే 3తో స్టార్ట్ అవుతుంది కదా. సో అలా ప్రాఫిట్ 3తో ఎక్కడైతే వాల్యూ ఉంటుందో అదే మన ఆప్షన్ అవుతుంది. ఇక్కడ ప్రాఫిట్ ఉంది 34%, 3తో స్టార్ట్ అయింది. ఇక్కడ ప్రాఫిట్ ఉంది 45%, 3తో స్టార్ట్ అవ్వాలి కాబట్టి రాంగ్ ఆప్షన్. అంతేగాని మళ్ళీ ఇదంతా చేసుకుంటూ కూర్చోకూడదు అనమాట. సో సింపుల్గా ఈ విధంగా చూసుకుంటే సరిపోతుంది. చూడండి క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఇక్కడ ఏ షాప్ కీపర్ బాట్ 40 dozen eggs at rupees 1.40 each. 80 eggs were broken in transportation. He sold the remaining eggs at rupees 1.60 each. What is his profit or loss percent అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారు 40 డజన్ల గుడ్లను ఒక్కో గుడ్డు 1.40 రూపాయల చొప్పున కొన్నాడు. 80 గుడ్లు రవాణాలో పాడయ్యాయి. మిగిలిన గుడ్లను ఒక్కో గుడ్డును 1.60 రూపాయల చొప్పున అమ్మాడు. అతని లాభం లేదా నష్ట శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఎన్ని డజన్స్ కొన్నాడు, ఫస్ట్ 40 డజన్స్ అయితే కొన్నాడు అనమాట. ఎన్ని కొన్నాడు, 40 డజన్ ఎగ్స్ అయితే కొన్నాడు. కొనేటప్పుడు ఎలా కొన్నాడు అంటే ఒక ఎగ్ను వచ్చేసి 1.40 రూపీస్కి అయితే కొంటున్నాడు. 1.40 అంటే 14/10 రాసుకోవచ్చు కదా, 14/10 ఈ విధంగా కొంటున్నాడు అనమాట ఒకదాన్ని. అలా ఒకదాన్ని 14/10 రూపీస్ పెట్టి కొంటే డజన్లో ఎన్ని ఉంటాయి, 12 ఉంటాయి కదా. అలా వాటి యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, ఇంటూ 12 అవుతుంది. అలా డజన్ కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుంది. కానీ అలాంటి డజన్లు ఎన్ని ఉన్నాయి, 40 కదా. సో అప్పుడు ఈ 40 డజన్ యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుందంటే ఇంటూ 40 చేయాలన్నమాట. అలా ఇదేమవుతుందంటే ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. అర్థమైందా. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే చూడండి 80 eggs were broken in transportation. ఇక్కడ టోటల్ ఎగ్స్ ఏంటంటే 40 డజన్. 40 డజన్ అంటే 40 ఇంటూ ఒక డజన్లో ఎన్ని ఉంటాయి, 12 ఉంటాయి. అంటే ఇక్కడ టోటల్గా 480 ఎగ్స్ అయితే ఉంటాయి అనమాట. ఎన్ని ఉంటాయి, 480 ఎగ్స్ అయితే ఉంటాయి అనమాట. ఈ 480లో 80 ఎగ్స్ ఏమైపోయినాయి, పాడైపోయినాయి అంటే ప్రజెంట్ ఎన్ని ఉంటాయి, ఇప్పుడు ఓన్లీ 400 ఎగ్స్ మాత్రమే ఉంటాయి. ఓకేనా, ఎగ్స్ మాత్రమే ఉంటాయి అనమాట. ఇక్కడేమో డజన్లో ఉన్నాయి, ఇక్కడేమో ఎగ్స్లో ఉన్నాయి. అయితే ఇప్పుడు వీటన్నిటి యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవ్వాలి, ఇంతే అవుతుంది. ఎందుకంటే ఆల్రెడీ కట్టేశాడు కదా, ఆల్రెడీ కొనేసాడు కదా, కొన్న తర్వాత పగిలినాయి, అప్పుడు కాస్ట్ ప్రైస్ ఏం మారదు కదా. సో అలా ఈ 400 ఎగ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ ఇంతే ఉంటుంది. అయితే ఇక్కడ ఏమంటాడంటే చూడండి హీ సోల్డ్ ది రిమైనింగ్ ఎగ్స్ అట్ రూపీస్ 1.60 ఈచ్. రిమైనింగ్ ఎగ్స్ అంటే ఇవే కదా. సో వీటిని అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు అంటే ఒక ఎగ్ని 1.60 చొప్పున అమ్ముతున్నాడు అనమాట. మరి ఒక ఎగ్ని 1.60 అంటే 1.60 అంటే ఏం రాసుకోవచ్చు, 16/10 రాసుకోవచ్చు అనమాట. అలా ఒక ఎగ్ని ఎంతగా అమ్ముతున్నాడు. అలాంటి ఎగ్స్ ఎన్ని ఉన్నాయి, 400 కదా. సో వాటన్నిటి యొక్క సెల్లింగ్ ప్రైస్ అమ్ముతున్నాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే ఇంటూ 400 అనమాట. ఇదేమవుతుంది, ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుంది. అయితే ఈ విధంగా జరిగితే మనల్ని ఏమంటున్నాడంటే వాట్ ఈజ్ హిజ్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ అడుగుతున్నాడు. పర్సెంట్ అడిగితే ఏం చేయమన్నాడు, సింపుల్గా ఈ రెండింటికి కాస్ట్ ప్రైస్కి సెల్లింగ్ ప్రైస్కి రేషియో కట్టమన్నా. అవునా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే బై 10 ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి కదా రేషియో కడితే. అవునా, 40 1 టైమ్, 40 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ చూడండి 4 పోతుంది, 4 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 4 ఇక్కడ 4 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ మళ్ళీ 2 పోతుంది చూడండి, 2 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది. అలా కాస్ట్ ప్రైస్ ఎంత అవుతుందంటే 7 3s 21 అవుతుంది అనమాట. ఎంత అవుతుంది కాస్ట్ ప్రైస్, 7 3s 21 అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఏమో 20 అవుతుంది అనమాట. 2 10s 20 అవుతుంది. మరి 21 కొన్నాడు, 20కి అమ్మాడు అంటే ఖచ్చితంగా ఏం రావాలి, లాస్ రావాలి. లాస్ కాబట్టి ఈ రెండు ఆప్షన్స్ ఎగిరిపోతాయి అనమాట ప్రాఫిట్లో. ఓకేనా. సో ఖచ్చితంగా లాస్ ఎంత వస్తుందంటే చూడండి ఇక్కడ లాస్ ఎంత వస్తుంది, ఇక్కడ 1 రూపీ లాస్ వస్తుంది. అవునా, 1 రూపీ లాస్ వస్తుంది. ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద, అంటే 21 మీద. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100. ఓకేనా. సో ఇది చేస్తే మనకు ఆన్సర్ అయిపోయింది. కానీ మళ్ళీ ఇది కూడా చేయకూడదు. ఎందుకంటే ఇక్కడ చూడండి సింపుల్గా ఇక్కడ ఈ రెండు ఆప్షన్స్లో ఏదో ఒకటి అవ్వాలి. అవునా. మరి ఇక్కడ చూస్తే డినామినేటర్లో ఏముంది, 21 కదా, 21. మరి ఇక్కడ చూస్తే డినామినేటర్లో ఏముంది, 27 ఉంది. అంటే ఇది కూడా ఆప్షన్ ఎగిరిపోయింది అనమాట. మరి అది ఎగిరిపోతే ఇంకేముంది, ఒకే ఒక ఆప్షన్ ఇదిగోండి 416/21. సో దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్లో ఎలా రాసుకోవచ్చు, 416/21 అనమాట. ఓకేనా. అలా సింపుల్గా ఆప్షన్ ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తే మనకు ఒకటే మిగిలింది అనమాట. ఓకేనా.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ షాప్ కీపర్ సెల్స్ 2 రిఫ్రిజిరేటర్ సెట్స్ ఎట్ ది సేమ్ ప్రైస్ హీ గెయిన్స్ 40% ఆన్ వన్ రిఫ్రిజిరేటర్ అండ్ లూజెస్ 40% ఆన్ ది అదర్ వాట్ ఈజ్ హిజ్ నెట్ లాస్ పర్సంటేజ్ ఇన్ ది హోల్ ట్రాన్సాక్షన్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారుడు 2 ఫ్రిడ్జ్ సెట్లు ఒకే ధరకు విక్రయిస్తాడు. ఒక ఫ్రిడ్జ్ మీద 40% లాభం పొందుతాడు మరియు మరో ఫ్రిడ్జ్ మీద 40% నష్టం పొందుతాడు. మొత్తం వ్యాపారంలో అతని నికర నష్ట శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక షాప్ కీపర్ ఉన్నాడు. వీడేం చేస్తున్నాడు అంటే 2 రిఫ్రిజిరేటర్ని ఎలా అమ్ముతున్నాడు అంటే సెల్స్ 2 రిఫ్రిజిరేటర్ సెట్స్ ఎట్ ది సేమ్ ప్రైస్. సో అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు అంటే ఈ రిఫ్రిజిరేటర్ని సేమ్ ప్రైస్కి అమ్ముతున్నాడు అనమాట. అమ్ముతున్నాడు అంటే సెల్లింగ్ ప్రైస్ కదా, సో అలా సెల్లింగ్ ప్రైస్ ఎలా ఉంది, సేమ్ ఉందన్నమాట. ఓకేనా, సో సెల్లింగ్ ప్రైస్ ఈజ్ సేమ్, ఇది కండిషన్ అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, హీ గెయిన్స్ 40% ఆన్ వన్ రిఫ్రిజిరేటర్ అంటే ఒకదాని మీదేమో 40% ప్రాఫిట్ వస్తుంది, అలా ఒకదాన్ని 40% ప్రాఫిట్ కమ్మినట్టు అనమాట. ఓకేనా, అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అండ్ లాసెస్ 40% ఆన్ ది అదర్ అంటే ఇంకో దాని మీద ఏమో 40% లాస్ వస్తుంది, అంటే సింపుల్గా దీన్ని 40% లాస్ కమ్మాడు. మరి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంది, అలాగే సేమ్ పర్సంటేజ్ ఒక చోట ప్రాఫిట్ వచ్చింది, ఒక చోట లాస్ వచ్చింది. మరి ఇలాంటి సిచ్యువేషన్లో ఏమొస్తుందని చెప్పాను, ఆల్వేస్ మనకి లాస్ వస్తుంది అని చెప్పా. అవునా, ఆల్వేస్ మనకి లాస్ వస్తుంది అని చెప్పా. ఆ లాస్ పర్సంటేజ్ ఏమవుతుంది అంటే నేను ఆల్రెడీ చెప్పాను కాన్సెప్ట్లో, ఒకసారి చూడండి. ఓకేనా, ప్లేలిస్ట్ ఉంటుంది, ఒకసారి చూసి ఇక్కడికి రండి. ఓకేనా, సో ఆ లాస్ పర్సంటేజ్ ఏమవుతుందంటే -x²/100% అవుతుంది. ఏమవుతుంది, -x²/100%. మళ్ళీ ఎక్స్ అంటే కన్ఫ్యూజ్ అవ్వకూడదు, ఎక్స్ అంటే చెప్పా సేమ్ పర్సంటేజ్ అంటున్నాం కదా, సో ఎక్స్ 40గా తీసేసుకోవచ్చు అనమాట. ఓకేనా, సో ఇక్కడ 40² అంటే ఏమవుతుంది, -1600 అవుతుందా, 40² అంటే 1600/100 అనమాట. సో అలా ఇక్కడ లాస్ పర్సంటేజ్ ఏమవుతుంది అంటే 0000 క్యాన్సిల్ అయిపోయి 16% అవుతుంది అనమాట. అలా ఓవరాల్గా వీడికి ఏమొస్తుందంటే లాస్ ఎంత అంటే 16%. ఇది బండ గుర్తు అనమాట. సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉండి సేమ్ పర్సంటేజ్ ఒక చోట ప్రాఫిట్ ఒక చోట లాస్ ఇలా కనుక వస్తే అప్పుడు మనకి ఖచ్చితంగా ఎప్పుడు లాసే వస్తుంది. ఆ లాస్ పర్సంటేజ్ ఏమవుతుందంటే -x²/100% అవుతుంది. ఓకేనా, చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ద మార్కెట్ ప్రైస్ ఆఫ్ ఎ టేబుల్ ఈజ్ ₹3,000 విచ్ ఈజ్ 25% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్. ఇట్ ఈజ్ సోల్డ్ ఎట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆన్ ద మార్కెట్ ప్రైస్. వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక టేబుల్ యొక్క ముద్రించబడిన ధర ₹3,000. ఇది కొన్న వేల కంటే 25% ఎక్కువగా ఉంటుంది. అది ముద్రించబడిన ధరపై 20% తగ్గింపుతో అమ్మబడింది. లాభం లేదా నష్ట శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు అనమాట. ఎంత ఇచ్చాడంటే ₹3,000 అనమాట. ఇది పక్కన పెట్టేసేయండి, మనకు అవసరం లేదు ఇది. అయితే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, మార్కెట్ ప్రైస్ అనేది ఎలా ఉందంటే చూడండి, ఈజ్ 25% అబౌవ్ ది కాస్ట్ ప్రైస్. అంటే మార్కెట్ ప్రైస్ అనేది ఇక్కడ ఎలా ఉందంటే కాస్ట్ ప్రైస్ కంటే 25% ఎక్కువ ఉందన్నమాట. లెటెస్ట్ కాస్ట్ ప్రైస్ మనకు తెలియదు కాబట్టి దాన్ని ఎలా తీసుకుంటాం మనం, 100 parts 100% అలా తీసుకుంటాం. లెటెస్ట్ 100 parts అనుకోండి. ఓకేనా, కాస్ట్ ప్రైస్ ఎంత అంటే 100 parts అనమాట. మరి ఇప్పుడు మార్కెట్ ప్రైస్ ఎలా ఉంది, ఈ కాస్ట్ ప్రైస్ కంటే 25% అబౌవ్ 25% ఎక్కువ ఉందన్నమాట. అంటే సింపుల్గా దీని మీద 25 parts ఎక్కువ ఉంటుందన్నమాట. ఎందుకంటే 25% అంటే ఎంత, ఇందులో 25 parts అవుతుంది. అలా మార్కెట్ ప్రైస్ ఎంత అవుతుందంటే 125 parts అవుతుందన్నమాట. ఓకేనా, 125 parts అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటాడంటే చూడండి, ఇట్ ఈజ్ సోల్డ్ ఎట్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 20% ఆన్ ది మార్కెట్ ప్రైస్. అంటే సింపుల్గా ఇక్కడ 20% డిస్కౌంట్తో అమ్మారంట ఈ టేబుల్ని. ఓకేనా, మరి ఇక్కడ డిస్కౌంట్ దేని మీద వస్తుంది, మార్కెట్ ప్రైస్ మీద వస్తుంది. అవునా కదా, ఆన్ ది మార్కెట్ ప్రైస్ అన్న ఒకటే అనమాట. ఓకేనా, సో డిస్కౌంట్ ఎంత వచ్చిందంటే మార్కెట్ ప్రైస్ మీద 20% డిస్కౌంట్ వచ్చింది. అవునా, మరి ఇక్కడ దీంట్లో 20% అంటే ఏమవుతుంది, 10% కావాలంటే రైట్ సైడ్ నుంచి 1 digit ముందు పాయింట్ పెట్టమన్నా, అంటే 12.5 అవుతుంది అనమాట. 10% అంటే 125లో 10% అంటే 12.5. మరి 20% కాబట్టి దీనికి ఏమవ్వాలి, డబల్ అవ్వాలి 20% అంటే. మరి 12.5కి డబల్ అంటే 25 parts అవుతుంది అనమాట. అలా ఇందులో 20% అంటే ఏమవుతుందంటే 25 parts అవుతుంది. ఇంత డిస్కౌంట్ వచ్చింది. మరి మార్కెట్ ప్రైస్లోంచి డిస్కౌంట్ తీసేస్తే మనకేమొస్తుంది, సెల్లింగ్ ప్రైస్ వస్తుందని చెప్పి. అవునా, అలా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 125 - 25 దట్ ఈజ్ 100 parts అవుతుంది. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే మనల్ని వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ చూస్తే కాస్ట్ ప్రైస్ 100 ఉంది, సెల్లింగ్ ప్రైస్ కూడా 100 ఉంది. అంటే సింపుల్గా ₹100 కొన్నాను, దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ₹100కే అమ్మేసాను. అలాంటప్పుడు నాకేమొస్తుంది, ప్రాఫిట్ రాదు, లాస్ రాదు. అంటే నో ప్రాఫిట్ నో లాస్ అనమాట. ఓకేనా, సో అలా ఆప్షన్ సి అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఓకేనా.
సో ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే మార్కెట్ ప్రైస్ ఇచ్చాడు కదా 3000 అనమాట. సో అప్పుడు ఇది 125%గా తీసుకుంటారు. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ అనేది 100%, అప్పుడు మార్కెట్ ప్రైస్ అనేది ఈ కాస్ట్ ప్రైస్ కంటే 25% ఎక్కువ ఉంది కదా, అప్పుడు దీన్ని 125%గా తీసుకొని కాస్ట్ ప్రైస్ కనుక్కుంటారు. మళ్ళీ దాని మీద డిస్కౌంట్లని అలా చేసి తత్తకం అంతా చేస్తారనమాట. అలా చేయకూడదు. సింపుల్గా మనం ఎక్కడ క్యాలిక్యులేషన్ తక్కువ ఉంటే ఆ ప్రొసీజర్లో వెళ్ళిపోవాలన్నమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ డీలర్ సోల్డ్ ఆర్టికల్ ఎట్ ఎ లాస్ ఆఫ్ 2%. ఇఫ్ హీ సోల్డ్ ఇట్ ఫర్ ₹44 మోర్ హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ 20%. ఫైండ్ ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ ది ఆర్టికల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక డీలర్ 2% నష్టంతో ఒక వస్తువును విక్రయించాడు. అతను దీన్ని ₹44 ఎక్కువగా విక్రయించినట్లయితే అతను 20% లాభం పొందేవాడు. ఆ వస్తువు యొక్క కొన్న వెల ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక డీలర్ ఉన్నాడు. వీడేం చేస్తున్నాడు అంటే ఒక ఆర్టికల్ని 2% లాస్తో అమ్ముతున్నాడు అనమాట. ఓకేనా. 2% లాస్తో అమ్ముతున్నాడు. ఇక్కడ లాస్తో అమ్ముతున్నాడు అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ ఉండాలి. అవునా కదా. కాస్ట్ ప్రైస్ కంటే తక్కువకు అమ్మితేనే లాస్ వస్తుంది. సపోజ్ ఇది కాస్ట్ ప్రైస్ అనుకోండి, ఇక్కడ తక్కువకు అమ్ముతున్నాడు కాబట్టి కింద తీసుకోండి. ఎంత తక్కువకు అమ్ముతున్నాడు, 2% లాస్ కదా అమ్ముతుంది కాబట్టి -2% తీసుకోండి. అర్థమైందా. ఇక్కడ కాస్ట్ ప్రైస్ కంటే తక్కువకు అమ్ముతున్నాడు కాబట్టి ఇక్కడ తీసుకోండి. అది ఎంత అంటే -2% అనమాట. లాస్ కాబట్టి -2%. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ హీ సోల్డ్ ఇట్ ఫర్ ₹44 మోర్ అంటే ఇక్కడ ఇలా 2% లాస్ కాకుండా వీడు గనక ఇంకో ₹44 ఎక్కువకు అమ్మితే, ఇంకో ₹44 ఎక్కువకు కనుక అమ్మాడు అనుకోండి, అప్పుడు ఏమవుతుంది, హీ వుడ్ హ్యావ్ గెయిన్డ్ 20%. అంటే వీడికి 20% ఎక్కువ వచ్చేది అనమాట. ఓకేనా. అంటే సింపుల్గా 20% ప్రాఫిట్ వచ్చేది అనమాట. సో ప్రాఫిట్ వస్తుంది అంటే సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది, కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటుంది. అంటే సింపుల్గా దీని మీద ఉంటుంది అనమాట, దీని పైన ఉంటుంది. అలా ఇక్కడ ప్రాఫిట్ ఎంత అంటే 20% కాబట్టి +20% అనమాట. ఓకేనా. ఇక్కడ ఎక్కువ వచ్చింది కాబట్టి +20%, ఇక్కడ లాస్ వచ్చింది కాబట్టి -2% అనమాట. ఇది అయితే ఇక్కడ ఈ 44 ఏమవుతుందంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అవుతుంది అనమాట. ఇక్కడ ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ అంటే చాలామంది ఏమనుకుంటారంటే 20కి 2కి డిఫరెన్స్ కట్టేసి 18% అనుకుంటారు. అలా కట్టకూడదు. ఇక్కడ అందుకే సైన్లు తీసుకుంది. ప్రాఫిట్ వచ్చినప్పుడు ప్లస్, లాస్ వచ్చినప్పుడు మైనస్ తీసుకుంది అందుకే. ఓకేనా. సో ఇక్కడ డిఫరెన్స్ ఏమవుతుందంటే 20 -2 అంటే సింపుల్గా 22% అవుతుంది అనమాట. డిఫరెన్స్ ఏమవుతుంది 22%. సో ఈ 22% దేనికి ఈక్వల్ అవుతుంది, ₹44కి ఈక్వల్ అవుతుంది. ₹44కి ఈక్వల్ అవుతుంది. మనల్ని ఏమడుగుతున్నాడు, కాస్ట్ ప్రైస్ అడుగుతున్నాడు. కాస్ట్ ప్రైస్ అంటే మనందరికీ తెలిసిందే ఎంత, 100%. సో ఈ 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఆన్సర్ ఏమొస్తుందో మీరే కామెంట్ చేయాలి. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ మ్యాన్ సెల్స్ 2 ఆర్టికల్స్ అట్ ₹9,975 ఈచ్. హీ గెయిన్స్ 5% ఆన్ 1 ఆర్టికల్ అండ్ లూజెస్ 5% ఆన్ ది అదర్. ఫైండ్ హిజ్ ఓవరాల్ గెయిన్ ఆర్ లాస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి 2 వస్తువులను ఒక్కో దాన్ని ₹9,975కి అమ్ముతాడు. ఒక వస్తువుపై 5% లాభం పొందగా మరొక వస్తువుపై 5% నష్టం పొందుతాడు. అతని మొత్తం లాభం లేదా నష్టం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏం చేస్తాడంటే ఒక పర్సన్ 2 ఆర్టికల్స్ని అమ్ముతున్నాడు. ఎలా అమ్ముతున్నాడు అంటే ప్రతి దాన్ని 9,975కి అమ్ముతున్నాడు. అంటే సింపుల్గా సేమ్ సెల్లింగ్ ప్రైస్కి అమ్ముతున్నాడు అనమాట. ఓకేనా. సేమ్ సెల్లింగ్ ప్రైస్కి అమ్ముతున్నాడు అంటే సింపుల్గా సెల్లింగ్ ప్రైస్ సేమ్ అయింది. ఇది ఓకేనా. ఎందుకంటే రెండింటి సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంది కాబట్టి ఇది అనమాట. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, హీ గెయిన్స్ 5% ఆన్ 1 ఆర్టికల్ అంటే ఒక దాని మీద ఏమో 5% ప్రాఫిట్ వస్తుంది. అంటే 5% ప్రాఫిట్కి అమ్మాడు అనమాట. అండ్ లూజెస్ 5% ఆన్ ది అదర్ రెండో దాని మీద ఏమో 5% లాస్ వచ్చిందనమాట. ఓకేనా. అంటే లాస్ కమ్మాడు అనమాట. మరి ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంది, అలాగే సేమ్ పర్సంటేజ్ ఒక చోటేమో ప్రాఫిట్ వచ్చింది, ఒక చోటేమో లాస్ వచ్చింది. అలాంటప్పుడు మనకి ఆల్వేస్ ఏమొస్తుందని చెప్పాను, లాస్ వస్తుందని చెప్పా. అవునా. లాస్ వస్తుందని చెప్పా. ఆ లాస్ పర్సంటేజ్ ఏమవుతుందని చెప్పాను, -x²/100% అవుతుందని చెప్పా. అవునా. సో ఇక్కడ -x అంటే ఇక్కడ x బదులు 5 తీసుకోవాలి కదా. 5² అంటే 25 అనమాట. సో 25/100 అంటే 0.25 అవుతుందా, 0.25% అవుతుంది. మరి ఇక్కడ లాస్ కాబట్టి ఇక్కడ ప్రాఫిట్లు ఎత్తేసేయచ్చు అనమాట. ఇవి స్కిప్ చేసేసేయచ్చు, ఇక్కడ ఎలిమినేట్ చేయొచ్చు. ఓకేనా. మరి ఇక్కడ చెప్పండి నాకు, ఇక్కడ ఈ 2 ఆర్టికల్స్ని ఓవరాల్గా ఎంత లాస్ కమ్మాడు, 0.25% లాస్ కమ్మాడు. మరి 0.25% లాస్ కమ్మాడు అంటే అప్పుడు ఖచ్చితంగా సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలంటే 99.75% అవ్వాలి. ఎందుకంటే ఈ 2 ఆర్టికల్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది పర్సంటేజ్లో ఎంత ఉంటుంది, 100% ఉంటుంది. కాస్ట్ ప్రైస్ 100% ఉంటుంది కదా. దాన్ని తీసుకొచ్చి ఎంత లాస్ కమ్మాడు, 0.25% లాస్ కమ్మాడు ఈ రెండింటిని తీసుకొచ్చి. సో అలా సెల్లింగ్
సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 100 మైనస్ 0.25 అంటే 99.75% అవుతుంది. అయితే ఇక్కడ నుంచి కూడా మనం ఈ సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవచ్చు అనమాట. ఒకదాని సెల్లింగ్ ప్రైస్ ఎంత 9975, అలా రెండు కాబట్టి ఏం చేయాలి 2 ఇంటూ చేయాలన్నమాట. 2 ఇంటూ 9975 అవుతుంది. మరి రెండు సెల్లింగ్ ప్రైస్లే కాబట్టి ఈక్వల్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ వాల్యూ ఎంత అంటే ఇన్ని రూపీస్ అనమాట. ఇది రూపీస్ కదా, ఇన్ని రూపీస్. అయితే మనల్ని ఏం అడుగుతున్నాడు అంటే ఫైండ్ హిజ్ ఓవరాల్ గెయిన్ ఆర్ లాస్ అంటే మనీ రూపంలో అడుగుతున్నాడు. ఓకేనా, ఆ లాస్ ఏదైతే వచ్చిందో ఇది మనీ రూపంలో ఎంత అనేసి అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఇది మనకు తెలుసు కాబట్టి 0.25%ని మనీ రూపంలో ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూస్తే ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్, ఇక్కడ కూడా 2 డిజిట్స్ కాబట్టి పాయింట్ ఎత్తేసేయచ్చు అనమాట. ఓకేనా, సో పాయింట్ ఎలిమినేట్ అయిపోయింది. పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 9975 క్యాన్సిల్ అయిపోతుంది. క్రాస్ మల్టిప్లై చేస్తే ఇది 25, పాయింట్ లేదు ఇంకా 25 ఇంటూ 2 అలా 50 రూపీస్ అవుతుంది అనమాట. అలా ఇక్కడ వచ్చిన లాస్ అనేది రూపీస్లో ఎంత అంటే 50 రూపీస్ అనమాట. సో 50 రూపీస్ లాస్ అనమాట. ఓకేనా, సింపుల్ క్వశ్చన్. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే సుధీర్ పర్చేజ్డ్ ఏ ల్యాప్టాప్ ఫర్ రూపీస్ 42,000 అండ్ స్కానర్ కమ్ ప్రింటర్ ఫర్ రూపీస్ 8,000. హీ సోల్డ్ ది ల్యాప్టాప్ ఫర్ 10% ప్రాఫిట్ అండ్ ది స్కానర్ కమ్ ప్రింటర్ ఫర్ 5% ప్రాఫిట్. వాట్ ఈజ్ హిజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సుధీర్ 42,000 రూపాయలకి ఒక ల్యాప్టాప్ మరియు 8,000 రూపాయలకి ఒక స్కానర్ కమ్ ప్రింటర్ను కొనుగోలు చేశాడు. అతను ల్యాప్టాప్ని 10% లాభానికి మరియు స్కానర్ కమ్ ప్రింటర్ను 5% లాభానికి విక్రయించాడు. అతని లాభ శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ సుధీర్ ఇక్కడ 2 ఐటమ్స్ కొన్నాడు. ఒకటి వచ్చేసి ల్యాప్టాప్, ఇంకోటి వచ్చేసి స్కానర్ అనమాట. ఓకేనా, అయితే ఇక్కడ ల్యాప్టాప్ని ఏ విధంగా కొన్నాడు అంటే దీన్ని వచ్చేసి 42,000కి అయితే కొన్నాడు. ఎంత కొన్నాడు 42,000కి అయితే కొన్నాడు. ఓకేనా, అలాగే ఇక్కడ స్కానర్ని ఎలా కొన్నాడు 8,000కి అయితే కొన్నాడు అనమాట. ఎంత కొన్నాడు 8,000కి అయితే కొన్నాడు. ఇవి కాస్ట్ ప్రైస్లు అవుతాయి. అయితే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, హీ సోల్డ్ ది ల్యాప్టాప్ ఫర్ 10% ప్రాఫిట్. సో అమ్మేటప్పుడు ల్యాప్టాప్ని ఎలా అమ్మాడంటే 10% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు కాబట్టి ప్లస్ 10%. అండ్ స్కానర్ కమ్ ప్రింటర్ ఫర్ 5% ప్రాఫిట్. సో దీన్ని అమ్మేటప్పుడు ఎలా అమ్ముతున్నాడు అంటే 5% ప్రాఫిట్కి అయితే అమ్ముతున్నాడు అనమాట. ఓకేనా, 5% ప్రాఫిట్కి అమ్ముతున్నాడు. సో అయితే మనల్ని ఏమడుతున్నాడు, ఈ విధంగా జరిగితే వాట్ ఈజ్ హిజ్ ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఓవరాల్ ప్రాఫిట్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు అనమాట. మరి ఇక్కడ ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఫైండ్ అవుట్ చేయాలంటే సింపుల్గా నేనేం చెప్పాను, కాస్ట్ ప్రైజ్లకి రేషియో తీసుకోమన్నా. అవునా, సో రేషియో తీసుకుంటే ఏమవుతుందంటే 000 గెట్ క్యాన్సిల్డ్. 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది 21 టైమ్స్ పోతుంది. 2 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది 4 టైమ్స్ పోతుంది. అలా రేషియో ఏమవుతుందంటే కాస్ట్ ప్రైజ్లకి 21:4 అనమాట. ఇప్పుడు ఏం చేయాలి 21 ఇంటూ 10% అంటే ఎంత అవుతుంది 210% అవుతుంది. అవునా, ప్లస్ 4 ఇంటూ 5% అంటే ఇక్కడ 20% అవుతుందా 20%. బైలో ఏం రాయాలి రేషియోని యాడ్ చేసి బైలో రాయాలి. అవునా, సో 21 + 4 అంటే 25 అవుతుంది. అలా ఇది ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్. ఇక్కడ వచ్చింది ప్రాఫిట్ కాబట్టి ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే మొత్తం ఎంత అవుతుందంటే చూడండి ఇక్కడ 230% అవుతుందా 230% బై 25 కదా, సో బై 25 అనమాట. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది చూడండి. 5 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. 5 ఇక్కడ 23లో 4 టైమ్స్ పోతుంది. ఇంకా 3 మిగులుతుంది 30 అవుతుంది అంటే 6 టైమ్స్ పోతుంది. అయితే ఇక్కడ 46లో 5 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది 9 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 5 9s 45 అనమాట. మరి ఇక్కడ 46లో 45 పోతే ఇంకా 1 మిగులుతుంది. ఆ మిగిలిన 1 ఇక్కడ రాసేస్తాయి. బై ఇక్కడ 5 కామనే, ఇంకా బైలో ఉన్న 5 కామనే ఉంటుంది. సో అలా 46/5 అంటే ఎంత అవుతుందంటే మిక్స్డ్ ఫ్రాక్షన్లో 9 1/5 అవుతుంది. సో అలా ఓవరాల్గా ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 9 1/5%. ఓకేనా, దట్ ఈజ్ ఆప్షన్ సి. అర్థమైందా, సింపుల్గా కాస్ట్ ప్రైజ్కి రేషియో కట్టుకుంటే అయిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ మ్యాన్ సోల్డ్ 2 గిఫ్ట్స్ ఎట్ ₹30 ఈచ్. ఆన్ 1 గిఫ్ట్ హీ గెయిన్డ్ 18% అండ్ ఆన్ ది అదర్ గిఫ్ట్ హీ లాస్ట్ 18%. వాట్ ఈజ్ హిజ్ ఓవరాల్ గెయిన్ ఆర్ లాస్ ఇన్ రూపీస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి 2 బహుమతులు ప్రతి ఒక్కటి ₹30కి అమ్మాడు. ఒక బహుమతి మీద అతను 18% లాభం పొందగా మరొక బహుమతి మీద 18% నష్టపోయాడు. అతని మొత్తం లాభం లేదా నష్టం రూపాయలలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు.
సో ఇక్కడ అమ్మేటప్పుడు ఒక పర్సన్ 2 గిఫ్టుల్ని ఎలా అమ్ముతున్నాడు, 30 రూపాయలకి 30 రూపాయలకి అమ్ముతున్నాడు. మరి సేమ్ రూపీస్కి అమ్ముతున్నాడు కాబట్టి ఖచ్చితంగా ఏమవ్వాలి, సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ అవ్వాలి, అవునా కదా. సో సెల్లింగ్ ప్రైస్ అనేది సేమ్ అవుతుంది. అయితే ఇక్కడ ఒక గిఫ్ట్ మీద వీడికి ఎంత గెయిన్ వచ్చింది, 18% గెయిన్ వచ్చింది కాబట్టి దీన్ని 18% ప్రాఫిట్కి అమ్మినట్టు అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ ఆన్ ది అదర్ గిఫ్ట్ హీ లాస్ట్ 18%, రెండో దాని మీద వచ్చేసి 18% లాస్ వచ్చిందనమాట. అంటే సింపుల్గా దీన్ని 18% లాస్కి అమ్ముతున్నాడు అనమాట, ఓకేనా. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ సేమ్ సెల్లింగ్ ప్రైస్ అనమాట, సెల్లింగ్ ప్రైస్ సేమ్ ఉంది, అలాగే సేమ్ పర్సంటేజ్, ఒక చోట ఏమో ప్రాఫిట్ వచ్చింది, ఒక చోట ఏమో లాస్ వచ్చింది. అలాంటప్పుడు ఓవరాల్గా మనకేమొస్తుంది, ఖచ్చితంగా లాసే వస్తుంది. ఆ లాస్ పర్సంటేజ్ ఏమవుతుందంటే, లాస్ పర్సంటేజ్ ఏమవుతుంది, x²/100% అవుతుందని చెప్పి, అంటే మైనస్ ఉంటుంది, -x²/100. సో -x² అంటే x బదులు 18 కదా, సో 18² అంటే 324. సో 324/100 అంటే పాయింట్ పెట్టేసేయచ్చు కదా. సో 3.24% అవుతుంది అనమాట, అర్థమైందా. సో ఇలా లాస్ పర్సంటేజ్ ఎంత వస్తుంది. మరి ఇక్కడ ఈ 2 వస్తువుల యొక్క కాస్ట్ ప్రైస్ అనేది పర్సంటేజ్లో ఎంత ఉంటుంది, 100% ఉంటుంది. మరి ఆ రెండింటిని తీసుకొచ్చి 3.24 లాస్కి అమ్మాడు అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే ఎంత అవుతుందంటే 96.76% అవుతుంది అనమాట. ఎంత అవుతుంది, 96.76% అవుతుంది. ఎందుకంటే కాస్ట్ ప్రైస్ 100%, ఆ రెండింటిది కలిపి పర్సంటేజ్లో, ఓకేనా. వాటిని తీసుకొచ్చి ఏం చేశాడు, మళ్ళీ 3.24% లాస్కి అమ్మాడు. మరి లాస్కి అమ్మాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 100 - 3.24 అనమాట. అలా ఇక్కడ 96.76% అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఇది సెల్లింగ్ ప్రైస్ అవుతుందన్నమాట. అయితే ఇక్కడ కూడా మనం సెల్లింగ్ ప్రైస్ కనుక్కోవచ్చు కదా. ఒకదాని సెల్లింగ్ ప్రైస్ ఎంత, 30 రూపీస్. అలా రెండింటిది ఏమవుతుంది, 2 × 30 రూపీస్, అంటే సింపుల్గా 60 రూపీస్ అయితే అవుతుందన్నమాట. అలా దీని వాల్యూ ఎంత అంటే 60 రూపీస్ అనమాట. అయితే మనల్ని ఏమడుగుతున్నాడు, ఇక్కడ వచ్చింది గెయిన్ లాస్ వస్తుంది కదా, అది రూపీస్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రూపీస్లో అంటే ఇది పర్సంటేజ్లో ఎంత ఉంది, 3.24% ఉంది, 3.24% ఉంది. ఇది రూపీస్లో ఎంతో కనుక్కుంటే సరిపోతుంది, ఓకేనా. సింపుల్ క్వశ్చనే. సో ఇక్కడ చూస్తే మనం పర్సంటేజ్ క్యాన్సిల్ చేయొచ్చా, అలాగే ఇక్కడ పాయింట్ తర్వాత 2 డిజిట్స్, ఇక్కడ కూడా పాయింట్ తర్వాత 2 డిజిట్స్ కాబట్టి పాయింట్ ఎత్తేసేయచ్చు అనమాట. సో క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 60 × 324, 60 × 324 /9676 అనమాట, 9676 అనమాట. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఈ రెండింటిలో 4 పోతుంది చూడండి. 4 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుందంటే 4 ఇక్కడ 32లో 8 టైమ్స్ పోతుంది, 4లో 1 టైం పోతుంది, అవునా. అలాగే ఇక్కడ 9లో 4 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, అవునా. సో 1 మిగులుతుంది, 16 అవుతుంది. 16 అంటే 4 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ 7లో 1 టైం పోతుంది, 3 మిగులుతుంది, 36 అవుతుంది, అంటే 9 టైమ్స్ పోతుంది అనమాట. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయి అంటే మ్యాక్సిమం ఇంకేం క్యాన్సిల్ అవ్వవు. సో పైన వాల్యూ ఏమవుతుందంటే 60 × 81. సో 0 పక్కన పడేసేయి. 6 × 81 అంటే 6 1s 6, 6 8s 48 అనమాట. పైన 4860 డివైడెడ్ బై ఇక్కడ ఎంత 2419 అనమాట, 2419. సో ఇక్కడ అప్రాక్సిమేట్గా తీసుకుంటే పైన ఏమవుతుంది 4800 తీసుకుందాం, బై ఇక్కడ కింద ఏమవుతుంది 2400 తీసుకుందాం. ఇది అప్రాక్సిమేట్ వాల్యూ అనమాట. సో అప్రాక్సిమేట్ వాల్యూ ఏమవుతుందంటే 4800 / 2400, 0000 క్యాన్సిల్, 24 1 టైమ్, 24 ఇక్కడ 2 టైమ్స్. అలా అప్రాక్సిమేట్గా లాస్ ఎన్ని రూపీస్ అవుతుందంటే 2 రూపీస్ అవుతుంది అనమాట. కానీ నిజానికి ఇక్కడ ఉన్న వాల్యూస్ కట్ చేస్తే మనం ఇక్కడ క్యాన్సిల్ చేస్తే 2.009 ఆ మధ్యలో వస్తుంది అనమాట. కానీ మనం ఇక్కడ అంత టైం ఉండదు కదా. సో సింపుల్గా అప్రాక్సిమేషన్ తీసుకుంటే మనకి 2 రూపీస్ అయితే లాస్ వస్తుంది. మరి ఇక్కడ లాస్ కాబట్టి ఇదిగోండి ఇక్కడ గెయిన్ తీసేసేయచ్చు, ఇక్కడ కూడా గెయిన్ తీసేసేయచ్చు. సో 2 రూపీస్ లాస్ ఎక్కడ ఉంటే అదే మన ఆప్షన్ అవుతుంది. ఇక్కడ చూస్తేనేమో 2.5 ఉంది, మనకు కావాల్సింది అప్రాక్సిమేట్గా 2కి దగ్గరగా ఉండాలి. సో 2కు దగ్గరగా ఉన్న ఆప్షన్ ఏంటంటే 2 రూపీస్ లాస్ అనమాట, దట్ ఈజ్ ఆప్షన్ సి, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే రామ్ మేక్స్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 30% బై సెల్లింగ్ ఎన్ ఆర్టికల్, వాట్ వుడ్ బి ది ప్రాఫిట్ పర్సెంట్ ఇఫ్ ఇట్ వర్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ది సెల్లింగ్ ప్రైస్ ఇన్స్టెడ్ ఆఫ్ కాస్ట్ ప్రైస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. కరెక్ట్ టు 1 డెసిమల్ అంటున్నాడు అనమాట, ఓకేనా. రామ్ ఒక వస్తువు అమ్మడం ద్వారా 30% లాభం పొందుతాడు. అది కొన్న వెలపై కాకుండా అమ్మిన వెలపై పరిగణించినప్పుడు లాభ శాతం ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ రామ్ అనేవాడికి ఒక ఆర్టికల్ని అమ్మితే ప్రాఫిట్ ఎంత వస్తుంది, 30% ప్రాఫిట్ వస్తుంది. సపోజ్ ఇక్కడ ఆర్టికల్ యొక్క కాస్ట్ ప్రైస్ మనకు తెలియదు కాబట్టి దాన్ని ఏమనుకోవచ్చు,
100 పార్ట్స్గా తీసుకోవచ్చు, అవునా కదా, 100 పార్ట్స్గా తీసుకోవచ్చు. అయితే ఇక్కడ దాన్ని అమ్మినప్పుడు వీడికి ఎంత ప్రాఫిట్ వస్తుంది, 30% ప్రాఫిట్ వస్తుంది. మరి ఇక్కడ ప్రాఫిట్ 30% వస్తుంది అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 130 పార్ట్స్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ కాస్ట్ ప్రైస్ మీద 30% ప్రాఫిట్ వచ్చింది అనమాట. ప్రాఫిట్ కాస్ట్ ప్రైస్ మీదే వస్తుంది. సో దీని మీద 30% ప్రాఫిట్ అంటే 30 పార్ట్స్ ప్రాఫిట్ అనమాట. అలా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుందంటే 130 పార్ట్స్ అవుతుంది. అయితే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, వాట్ వుడ్ బి ది ప్రాఫిట్ పర్సంటేజ్ ఇఫ్ ఇట్ వర్ క్యాలిక్యులేటెడ్ ఆన్ ది సెల్లింగ్ ప్రైస్ ఇన్స్టెడ్ ఆఫ్ కాస్ట్ ప్రైస్. అంటే ఇక్కడ మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ ఉంటుంది కదా, ఆ ప్రాఫిట్ పర్సంటేజ్ అనేది ఈ కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయకుండా సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేస్తే ఎంత ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. కన్ఫ్యూజ్ అవుతారు, జాగ్రత్త చూడండి, సింపుల్గానే ఉంటుంది. ఇక్కడ జనరల్గా ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే మనకేం తెలుసు, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అనమాట. ఇదే కదా మనకు తెలిసిన ఫార్ములా. అయితే ఇక్కడ వీడు ఈ కాస్ట్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయొద్దు అంటున్నాడు. దేని మీద క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు, సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయమంటున్నాడు. అంటే సింపుల్గా ఇక్కడ కాస్ట్ ప్రైస్ ప్లేస్లో మనం ఏం పెడతామంటే సెల్లింగ్ ప్రైస్ పెట్టేసి ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కుంటే అది ఎంత వచ్చిందో అడుగుతున్నాడు అనమాట. ఓకేనా. సో సింపుల్గా కాస్ట్ ప్రైస్ మీద కాకుండా సెల్లింగ్ ప్రైస్ మీద మనం ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఓకేనా, సింపుల్గానే ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మరి 100 రూపాయలు కొంటున్నాడు, దాన్ని తీసుకొచ్చి 130కి అమ్ముతున్నాడు. అంటే ప్రాఫిట్ ఎంత వచ్చింది, ఇక్కడ మనకి 30 ప్రాఫిట్ వచ్చింది అనమాట. ఎంత వచ్చింది ప్రాఫిట్, 30 ప్రాఫిట్ వస్తుంది. బై కాస్ట్ ప్రైస్ వేయకూడదు, బై సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయమంది, అవునా. సో సెల్లింగ్ ప్రైస్ ఎంత అంటే 130 అనమాట. ఓకేనా, ఇంటూ 100 ఉంది, చేస్తే మనకి ఈ సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేసిన ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది, 0 గెట్ క్యాన్సిల్డ్, పైన ఏమవుతుంది 300/13 కదా, సో 300/13. ఓకేనా. సో ఇక్కడ చూస్తే 30లో 13 అనేది ఎన్ని టైమ్స్, 2 టైమ్స్ పోతుంది. 13 2s 26 అనమాట. ఓకేనా. 4 0 40 అంటే 3 టైమ్స్ పోతుంది, 39 అంటే సుమారుగా 23 పాయింట్ సంథింగ్ అలా ఉండాలన్నమాట. సో అలా ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమవుతుందంటే 23 పాయింట్ సంథింగ్ అంటే ఆప్షన్ సి అనమాట. అర్థమైందా. జనరల్గా మనం క్యాలిక్యులేట్ చేసేది ఏంటి, ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100. కానీ ఇక్కడ ఏమన్నాడు, సెల్లింగ్ ప్రైస్ మీద తీసుకోమన్నాడు, కాబట్టి కాస్ట్ ప్రైస్ ప్లేస్లో సెల్లింగ్ ప్రైస్ కొట్టామన్నమాట. ఓకేనా. సో అంతే, అంతకుమించి ఏం లేదు. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే, ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ ఈజ్ ట్రిపుల్డ్ అండ్ కాస్ట్ ప్రైస్ డబుల్డ్ ద ప్రాఫిట్ వుడ్ బికమ్ 65%. వాట్ ఈస్ ద పర్సెంట్ ప్రాఫిట్ ఇన్ పర్సెంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అమ్మిన వేలని 3 పెంచితే మరియు కొన్న వేలను 2 పెంచితే నష్టం 65% అవుతుంది, లాభ శాతంలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఏమైంది, ట్రిపుల్ అయింది అనమాట. ఇనీషియల్ సెల్లింగ్ ప్రైస్ని ఎస్పీ అనుకుంటే ఇప్పుడు ఏమైంది, ట్రిపుల్ అయింది, అంటే ఇప్పుడు 3 SP అయింది అనమాట. ఓకేనా. అలా ప్రజెంట్ ఉన్న సెల్లింగ్ ప్రైస్ ఇది. అండ్ అలాగే ఏమంటున్నాడు, అండ్ కాస్ట్ ప్రైస్ డబుల్డ్, అంటే కాస్ట్ ప్రైస్ ఏమైంది, డబుల్ అయింది. ఇనీషియల్ కాస్ట్ ప్రైస్ సిపి అనుకుంటే ఇప్పుడు కాస్ట్ ప్రైస్ ఏమైంది, డబుల్ అయింది, అంటే ఇప్పుడు 2 CP అయింది అనమాట. ఓకేనా. అలాగే ఏమంటున్నాడు, దెన్ ద ప్రాఫిట్ వుడ్ బికమ్ 65%. అంటే ఇక్కడ ఈ విధంగా ఇది ట్రిపుల్ ఇది డబుల్ అవటం వల్ల ప్రాఫిట్ పర్సంటేజ్ ఏమైందంటే 65% అయింది అనమాట. ఓకేనా. ప్రాఫిట్ పర్సంటేజ్లో వచ్చాడు ఎంత అంటే 65%. సో ఇక్కడ కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్ ఉన్నప్పుడు మనం కూడా ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోవచ్చు కదా. సో మనకు తెలిసిన ప్రాఫిట్ పర్సంటేజ్ అంటే ఏం తెలుసు, ప్రాఫిట్ పర్సంటేజ్ ఈజ్ ఈక్వల్ టు మనకేం తెలుసు, ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఇంటూ 100 అనమాట. ఇది మనకు తెలిసిన ప్రాఫిట్ పర్సంటేజ్ అనమాట. అయితే ఇక్కడ ప్రాఫిట్ ఎలా వస్తుంది, సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేయాలి, అవునా. సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ చేస్తే మనకి ఈ ప్రాఫిట్ వస్తుంది అనమాట. సో సెల్లింగ్ ప్రైస్ అంటే 3 SP తీసుకోవాలి, జస్ట్ SP తీసుకోకూడదు. ఓకేనా. సో 3 SP మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే 2 CP తీసుకోవాలన్నమాట. ఓకేనా. 2 CP తీసుకోవాలి. కన్ఫ్యూజ్ అయ్యారంటే ఆన్సర్ ఎగిరిపోయేది. ఇది ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్ ఎంత, 2 CP తీసుకోవాలన్నమాట. ఓకేనా. 2 CP తీసుకోవాలి. ఇది ప్రాఫిట్, కిందదేమో కాస్ట్ ప్రైస్ అనమాట. ఇంటూ 100 చేస్తే మనకి ఏమొస్తుంది, ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది. ఆ పర్సంటేజ్ ఎంత ఇచ్చాడు, 65% ఇచ్చాడు. సో 65 మాత్రమే తీసుకోవాలి, పర్సంటేజ్ తీసుకోకూడదు. ఎందుకంటే పర్సంటేజ్ కోసమే మనం ఇక్కడ ఇంటూ 100 చేసామన్నమాట. ఓకేనా. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి చూడండి, 2 1 టైం పోతుంది, 2 ఇక్కడ 50 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 13 టైమ్స్ పోతుంది అనమాట. సో CP అటు తీసుకెళ్ళండి, 10 ఇంటూ ఈ వాల్యూ అంటే ఏమవుతుంది, 30 SP అవుతుంది. 30 SP మైనస్ 20 CP అవుతుందా, ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, 13 CP అవుతుందా, 13 CP. దీన్ని బట్టుకెళ్తే ఏమవుతుందంటే
30 ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 13 ఇది ఒక 20 అనమాట. అప్పుడు 33 సిపి అవుతుంది అనమాట. 33 సిపి అవుతుంది. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి చూడండి. 3 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది, 3 ఇక్కడ 11 టైమ్స్ పోతుంది. అలా 10 ఎస్పీ ఈజ్ ఈక్వల్ టు 11 సిపి. సో దీన్ని బట్టి సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో కట్టొచ్చు కదా. సో రేషియో ఏమవుతుందంటే 11/10 అవుతుంది కదా. సో 11/10 అనమాట. అంటే 10 రూపాయలకు కొన్నాను, దాన్ని తీసుకెళ్ళి 11 రూపాయలకు అమ్మాను. అంటే ఖచ్చితంగా నాకు ఏం రావాలి, ప్రాఫిట్ రావాలి. ఆ ప్రాఫిట్ ఎంత వస్తుంది అంటే ఆ ప్రాఫిట్ని పర్సంటేజ్లో కనుక్కోమన్నాడు. అవునా, 10 రూపాయలు కొని 11 రూపాయలకి అమ్మానంటే ప్రాఫిట్ 1 రూపీ వస్తుంది. ఎంత మీద వస్తుంది, 10 రూపీస్ మీద, కాస్ట్ ప్రైస్ మీద. కాబట్టి బై 10 ఇంటూ 100 చేస్తే మనకి ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ చూస్తే 0 గెట్ క్యాన్సిల్. అలా ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత అంటే 10%. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఆన్ ఏ సర్టన్ ఐటమ్ ప్రాఫిట్ ఈజ్ 120%. ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఇంక్రీజెస్ బై 10%, దెన్ వాట్ విల్ బి ది న్యూ ప్రాఫిట్ మార్జిన్ ఇన్ పర్సంటేజ్ ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ రిమైన్స్ ది సేమ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వస్తువుపై లాభం 120% ఉంది, కొన్న వెల 10% పెరిగి అమ్మిన వెల అదే విధంగా ఉంటే కొత్త లాభం శాతంలో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక సర్టెన్ ఐటెం మీద ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 120% ప్రాఫిట్ వచ్చింది. అలాగే దాని యొక్క కాస్ట్ ప్రైస్ ఏమైంది 10% ఇంక్రీజ్ అయింది. అలా ఇంక్రీజ్ అయితే అప్పుడు ప్రాఫిట్ మార్జిన్ పర్సంటేజ్లో ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే సింపుల్గా ప్రాఫిట్ పర్సంటేజ్ కనుక్కోమంటున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనకి కాస్ట్ ప్రైస్ తెలియదు కాబట్టి, ఐటెం యొక్క కాస్ట్ ప్రైస్ తెలియదు కాబట్టి దాన్ని ఏమనుకోవచ్చు 100 పార్ట్స్గా అనుకోవచ్చు అనమాట. అయితే ఇక్కడ దీని మీద ప్రాఫిట్ ఎంత వస్తుంది 120% ప్రాఫిట్ వస్తుంది. ప్రాఫిట్ దేని మీద వస్తుంది, ఖచ్చితంగా కాస్ట్ ప్రైస్ మీద వస్తుంది. ఎంత పర్సంటేజ్ అంటే 120% అనమాట. మరి ఇందులో 120% అంటే 120 పార్ట్స్ అనమాట. అలా ప్రాఫిట్ ఎంత అంటే 120 పార్ట్స్ వస్తుంది. మరి ప్రాఫిట్ 120 పార్ట్స్ వస్తుంది అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవ్వాలి, సెల్లింగ్ ప్రైస్ విల్ బి 100 + 120. సెల్లింగ్ ప్రైస్ విల్ బి 220 పార్ట్స్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఏమంటున్నాడు అంటే చూడండి, ఇఫ్ ద కాస్ట్ ప్రైస్ ఇంక్రీజెస్ బై 10%. సో కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది, ఇది 10% ఇంక్రీజ్ అవుతుంది అనమాట. అంటే దీని మీద 10% అంటే 10 పార్ట్స్ ఇంక్రీజ్ అవుతున్నట్టు మీనింగ్ అనమాట. అలా ప్రజెంట్ కాస్ట్ ప్రైస్ ఎంత ఉంటుందంటే 100 + 10 110 పార్ట్స్ ఉంటుందన్నమాట. ఇది కాస్ట్ ప్రైస్. అయితే ఇక్కడ ఏమంటున్నాడు, దెన్ వాట్ విల్ బి న్యూ ప్రాఫిట్ మార్జిన్ అంటున్నాడు. ఇఫ్ ద సెల్లింగ్ ప్రైస్ రిమైన్స్ ద సేమ్. సెల్లింగ్ ప్రైస్ అలానే ఉంది, సెల్లింగ్ ప్రైస్ ఏం మారలా, బట్ కాస్ట్ ప్రైస్ ఏమో 110 అయింది, సెల్లింగ్ ప్రైస్ అలానే ఉంది. ఇలా గనక ఉంటే అప్పుడు ప్రాఫిట్ పర్సంటేజ్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మరి 110 రూపాయలకు కొన్నాను, దాన్ని తీసుకొచ్చి 220 రూపాయలకి అమ్మాను. ఖచ్చితంగా నాకు ప్రాఫిట్ వస్తుంది కదా. ఎంత ప్రాఫిట్ వస్తుంది, 110 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఇక్కడ నుంచి ఇక్కడికి 110 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది. ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద. కాస్ట్ ప్రైస్ అంటే 110 పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే మనకి ఈ ప్రాఫిట్ పర్సంటేజ్ వస్తుంది అనమాట. సో చూస్తే ఇక్కడ 110 గెట్ క్యాన్సిల్డ్. అలా ఇక్కడ ప్రాఫిట్ ఎంత పర్సంటేజ్ వస్తుందంటే 100% ప్రాఫిట్ వస్తుంది. సింపుల్ క్వశ్చన్ అనమాట. ఓకేనా. సో దట్ ఈస్ ఆప్షన్ సి. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే ఏ హోల్సేలర్ సెల్స్ ఏ వాచ్ టు ఏ రీటైలర్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 8% అండ్ ద రీటైలర్ సెల్స్ ఇట్ టు ఏ కస్టమర్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 12%. ఇఫ్ ద కస్టమర్ పేస్ ₹8,448, వాట్ హ్యాడ్ ఇట్ కాస్ట్ అప్రాక్సిమేట్లీ టు ది హోల్సేలర్ ఇన్ రూపీస్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారు 8% లాభంతో ఒక రీటైలర్కు ఒక గడియారం విక్రయిస్తాడు, మరియు రీటైలర్ అది 12% లాభంతో ఒక కస్టమర్కు విక్రయిస్తాడు. కస్టమర్ 8,448 రూపాయలు చెల్లించగా గడియారం కొరకు దుకాణదారుడికి సుమారు ఎంత ఖర్చు అయ్యింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక హోల్సేలర్ అయితే ఉన్నాడు. వీడేం చేస్తాడంటే ఒక వాచ్ని 8% ప్రాఫిట్తో ఒక రీటైలర్కి అయితే అమ్ముతాడు అనమాట. ఓకేనా. హోల్సేలర్ సెల్స్ వాచ్ టు రీటైలర్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 8%. ఓకేనా, అదనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ ద రీటైలర్ సెల్స్ ఇట్ టు ఏ కస్టమర్ ఎట్ ప్రాఫిట్ ఆఫ్ 12%. అంటే ఇక్కడ ఉన్న ఈ రీటైలర్ ఏం చేస్తాడంటే 12% ప్రాఫిట్తో ఆ వాచ్ని కస్టమర్కి అమ్ముతాడు. ఈ రీటైలర్ 12% ప్రాఫిట్తో కస్టమర్కి అమ్ముతాడు. అవునా. హోల్సేలర్ ఏమో 8% ప్రాఫిట్తో రీటైలర్ ఏమో 12% ప్రాఫిట్తో కస్టమర్కి అయితే అమ్ముతాడు. అయితే ఈ విధంగా అమ్మితే ఇక్కడ కస్టమర్ ఏం చేస్తున్నాడు అంటే కస్టమర్ పేస్ 8,448 రూపీస్. అంటే ఇక్కడ వీడు కొనుక్కున్నందుకు ఎంత కడుతున్నాడు అంటే దానికి 8,448
844 రూపీస్ అయితే కడుతున్నాడు అనమాట. సో ఈ విధంగా అయితే అప్పుడు ఈ వాచ్ అనేది ఈ హోల్సేలర్కి ఎంతకు వచ్చింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా, వాచ్ అనేది ఈ హోల్సేలర్కి ఎంతకు వచ్చింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ హోల్సేలర్కి వాచ్ ఎంత పడిందో తెలియదు కాబట్టి లెటస్ సే 100 పార్ట్స్ అనుకుందాం. సో అలా ఇడు 100 పార్ట్స్ పెట్టి ఒక వాచ్ కొన్నాడు. దాన్ని ఎంతకు అమ్ముతున్నాడు? 8% ప్రాఫిట్తో అమ్ముతున్నాడు. మరి 100 మీద 8% ప్రాఫిట్ అంటే ఎంత? 8 పార్ట్స్ ప్రాఫిట్ అనమాట. అవునా, ఇది 100 పార్ట్స్, దాని మీద 8% ఎక్కువ అంటే 8 పార్ట్స్ ఎక్కువకు అమ్ముతున్నాడు. అలా ఇక్కడ ఆర్కి ఎంతకు అమ్ముతాడు అంటే 108 రూపీస్ లేదా 108 పార్ట్స్కి అయితే అమ్ముతాడు. అలా ఆర్ ఎంత పెట్టి కొంటాడు అంటే 108 పార్ట్స్ పెట్టి కొంటాడు. దీన్ని మళ్ళీ 12% ప్రాఫిట్కి అమ్ముతాడు సికి. ఓకేనా, కస్టమర్కి. ఓకేనా, సో ఇక్కడ మరి ఈ 108లో 12% అంటే ఏమవుతుంది? 12% ఆఫ్ 108 అంటే ఏమవుతుందంటే 12 8s ఎంత? 96, 9 క్యారీ, 12 zeros 0, అది ఒక 9. అవునా, 9, 12 ones 12 అనమాట. బై 100 కదా, సో బై 100 అంటే 12.96 అనమాట. ఓకేనా, సో 12.96 ప్రాఫిట్కి అమ్ముతాడు అనమాట. ఓకేనా, దీని మీద ఎంత ప్రాఫిట్కి? 12.96 పార్ట్స్ ప్రాఫిట్కి అయితే అమ్ముతాడు. అలా సికి ఎంతకు అమ్ముతాడు అంటే వీడు 108 ప్లస్ 12.96 అంటే 120.96 పార్ట్స్కి అయితే అమ్ముతాడు. అలా సి ఎంతకు కొంటాడు అంటే 120.96 పార్ట్స్కి అయితే కొంటాడు. కొన్నందుకు వీడు ఎంత పే చేశాడు? 8448 రూపీస్ అయితే పే చేశాడు. అవునా, ఎంతకి కొంటాడు కానీ రూపాయల్లో ఎంతకి కొంటాడు. అలా సికి ఎంత పడిందంటే ఎంత పడింది అనమాట. అయితే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు అంటే ఇక్కడ ఈ హోల్సేలర్కి వాచ్ ఎంత పడింది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ హోల్సేలర్కి వాచ్ ఎంత పడింది? 100 పార్ట్స్ పడింది. అవునా, సో ఈ 100 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. అయితే అది అప్రాక్సిమేట్గా అడుగుతున్నాడు అనమాట. ఓకేనా, సో ఇది క్యాన్సిల్ అవుతుంది. అలాగే ఇక్కడ 4 క్యాన్సిల్ అవుతుంది చూడండి. 4 ఇక్కడ ఈ 12లో 3 టైమ్స్ పోతుంది. అవునా, పక్కన 0 కాబట్టి 0 పెట్టేసాయి. పాయింట్ ఉంది, పాయింట్ పెట్టేసాయి. 9లో 2 టైమ్స్ పోతుందా? 16 అవుతుంది. 16 అంటే 4 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ 4 ఎన్ని టైమ్స్ పోతుంది? 4 ఇక్కడ 2 టైమ్స్, 1 టైమ్ 2 టైమ్స్ పోతుంది. మళ్ళీ 4 పోతుంది చూడండి. మళ్ళీ ఇక్కడ 4 ఎన్ని టైమ్స్? 4 7s 28, 4 7s 28, 2 మిగులుతుంది. పాయింట్ పెట్టేసాయి, 22 అవుతుంది. 4 ఇక్కడ 5 టైమ్స్ పోతుందా? 5 టైమ్స్ పోతుంది. ఇంకా 2 మిగులుతుంది, 24 అంటే 6 టైమ్స్ పోతుంది. అగైన్ ఇక్కడ 4 పోతుంది చూడండి. 4 ఇక్కడ 5 టైమ్స్ 11 అవుతుంది. అంటే 4 2s 8, 3 మిగులుతుంది, 32 అంటే 8 టైమ్స్ పోతుంది అనమాట. అవునా, మళ్ళీ 4 పోతుంది చూడండి. మళ్ళీ ఇక్కడ 4 ఎన్ని టైమ్స్ పోతుంది అంటే 7లో 1 టైం పోతుంది, 3 మిగులుతుంది. పాయింట్ పెడితే 35 అవుతుంది. 35 అంటే 8 టైమ్స్ పోతుంది. 4 8s 32 పోతే 3 మిగులుతుంది. 3 and 6 36 అంటే 9 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ మళ్ళీ 4 పోతుంది. 4 ఇక్కడ 1 టైం పోతుంది, 12 అవుతుందా? 12 అంటే 3 టైమ్స్ పోతుంది. ఇక్కడ 8లో 2 టైమ్స్ పోతుంది అనమాట. సో అలా ఇదనమాట. సో క్యాన్సిల్ చేస్తే క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుందంటే 100 into 132, 100 into 132 డివైడెడ్ బై 1.89 ఎంత? 1.89. ఆ పాయింట్ బదులు బై 100 రాసుకోవచ్చు కదా. సో బై 100 రాస్తే అది పైకి వెళ్ళిపోతుంది అనమాట. సో ఇంటూ 100 అవుతుంది. ఓకేనా, సో ఇక్కడ 3 పోతుంది చూడండి. 3 ఇక్కడ 13లో 4 టైమ్స్ పోతుంది, 1 మిగులుతుంది, 12 అవుతుంది. అంటే మళ్ళీ 4 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ 18లో 6 టైమ్స్ పోతుంది. 3 ఇక్కడ 9లో 3 టైమ్స్ పోతుంది అనమాట. సో ఇక్కడ 44లో 63 పోదు కాబట్టి మనం ఏం చేద్దామంటే 44 into 10 తీసుకుందాం. ఓకేనా, సో 440 అవుతుందా? సో 440 డివైడెడ్ బై 63 చేద్దాం. ఓకేనా, సో డివైడెడ్ బై 63 చేద్దాం. ఇక్కడ ఇది 440 అనుకుంటే ఇక్కడ 63 అనేది అప్రాక్సిమేట్గా 7 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 7 into 63 అంటే ఏమవుతుంది? 7 3s 21, 2 క్యారీ, 7 into 6 42 అను, అది ఒక 2 441 అవుతుంది అనమాట. ఓకేనా, సో అప్రాక్సిమేట్గా 7 టైమ్స్ పోతుంది. సో 440 బై 63 అంటే ఎంత అవుతుందంటే అప్రాక్సిమేట్గా 7 టైమ్స్ పోతుంది. 7 into ఇక్కడ 10, ఇక్కడ 100. అవునా, మరి 7 into 1000 అవుతుందా? అంటే సుమారుగా ఇది అప్రాక్సిమేట్గా ఎంత అవుతుందంటే 7000కి ఈక్వల్ అవుతుంది అనమాట. 7000కి ఈక్వల్ అవుతుంది. కానీ నిజానికి ఇది 7000 ఉండదు. ఎందుకంటే ఇక్కడ 7 టైమ్స్ పోదు. ఎందుకంటే ఇక్కడ 7 టైమ్స్ పోయింది అనుకోండి, అప్పుడు అది 441 వస్తుంది. అంటే 440 కంటే ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు 7 టైమ్స్ పోకూడదు. 7 టైమ్స్ పోకూడదు కాబట్టి 6 పాయింట్ సంథింగ్ ఉండాలన్నమాట. అంటే 7000 కంటే కొద్దిగా తక్కువ ఉంటుంది. 6000స్లో ఉంటుంది, కాకపోతే 7000 కంటే కొద్దిగా తక్కువ ఉంటుంది అనమాట. సో 7000 కంటే కొద్దిగా తక్కువ
తక్కువ ఉంటుంది కాబట్టి ఆ వాల్యూ ఏమవుతుందంటే ఇదేమో ఎక్కువ ఉంది కాబట్టి రాంగ్ ఆప్షన్, ఇది కూడా ఎక్కువ ఉంది రాంగ్ ఆప్షన్, ఇది చాలా తక్కువ ఉంది ఇది కూడా రాంగ్ ఆప్షన్. మరి 7,000కి కొద్దిగా తక్కువ ఉన్న ఆప్షన్ ఏమవుతుందంటే 6984 అనమాట. అలా 6984 అనేది ఏమవుతుందంటే ఇది వాల్యూ అవుతుందన్నమాట. అలా హోల్సేలర్కి వాచ్ ఎంతకు వచ్చిందంటే 6,984 అప్రాక్సిమేట్గా అన్ని రూపాయలకైతే వచ్చిందనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ఏ ట్రేడర్ హ్యాడ్ 2000 kg ఆఫ్ రైస్, హీ సోల్డ్ ఏ పార్ట్ ఆఫ్ ఇట్ అట్ 10% ప్రాఫిట్ అండ్ ద రెస్ట్ అట్ 16% ప్రాఫిట్ సో దట్ హీ మేడ్ ఏ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 14.2%. హౌ మచ్ రైస్ ఇన్ కేజీ డిడ్ హీ సెల్ అట్ 10% ప్రాఫిట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యాపారి వద్ద 2000 కిలోల బియ్యం ఉన్నాయి. ఆయన అందులో కొంత భాగాన్ని 10% లాభంతో మరియు మిగతా దాన్ని 16% లాభంతో విక్రయించాడు. తద్వారా మొత్తం 14.2% లాభం పొందినాడు. ఆయన 10% లాభంతో ఎంత బియ్యం కిలోలలో విక్రయించాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ట్రేడర్ దగ్గర టోటల్గా ఎన్ని కేజీస్ ఆఫ్ రైస్ ఉంది? 2000 కేజీస్ ఆఫ్ రైస్ అయితే ఉందన్నమాట. 2000 కేజీలు రైస్ అయితే ఉందన్నమాట. అయితే ఇందులో కొంత పోర్షన్ని కొంత పోర్షన్ ఉంటుంది కదా, సో ఆ కొంత పోర్షన్ని ఎలా అమ్ముతున్నాడు అంటే 10% ప్రాఫిట్గా అమ్ముతున్నాడు. ఎలా అమ్ముతున్నాడు? 10% ప్రాఫిట్కి, కాబట్టి ప్లస్ 10%. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, రిమైనింగ్ పోర్షన్ ఏదైతే ఉంటుందో ఇక్కడ కొంత పోర్షన్ అమ్ముతాడు కదా, సో ఇది కాకుండా రిమైనింగ్ పోర్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎలా అమ్ముతాడు అంటే చూడండి, రెస్ట్ అట్ 16% ప్రాఫిట్. సో దీన్ని వచ్చేసి 16% ప్రాఫిట్తో అమ్ముతాడు. సో ఈ విధంగా ఏమవుతుందంటే చూడండి, సో దట్ హీ మేడ్ టోటల్ ప్రాఫిట్ ఆఫ్ 14.2%. అలా వీడికి టోటల్ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే ఓవరాల్ ప్రాఫిట్ ఎంత వచ్చిందంటే 14.2% వచ్చిందనమాట. ఓవరాల్ ప్రాఫిట్ కాబట్టి వీటి మధ్యలో రాసుకోవాలి. ఎంత వచ్చిందంటే 14.2% ప్రాఫిట్ వచ్చిందనమాట. అయితే ఇక్కడ ఏమడుగుతున్నాడు అంటే చూడండి, ఈ విధంగా జరిగితే హౌ మచ్ రైస్ ఇన్ కేజీ డిడ్ హీ సెల్ అట్ 10% ప్రాఫిట్ అంటే ఇక్కడ 10% ప్రాఫిట్తో అమ్మాడు కదా, సో ఇక్కడ ఎంత క్వాంటిటీ రైస్ని అమ్మాడు, ఎన్ని కేజీల రైస్ని ఈ 10% ప్రాఫిట్కి అమ్మాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో సింపుల్గా ఇక్కడ ఉన్న క్వాంటిటీని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ చూస్తే మనం దీన్ని ఎలిగేషన్ రూల్లో చేద్దాం. ఓకేనా. సో సింపుల్గా ఎలిగేషన్ రూల్ అంటే ఏం చేస్తాం, డిఫరెన్స్లు కొడతాం. డిఫరెన్స్లు కొడితే ఇక్కడ ప్లస్ 10% ప్లస్ 14.2% డిఫరెన్స్ ఏమవుతుంది 4.2% అవుతుంది అనమాట. డిఫరెన్స్ ఏమవుతుంది 4.2% ప్లస్ 16% ప్లస్ 14.2% డిఫరెన్స్ ఏమవుతుందంటే ఎంత అవుతుందంటే 1.8% అవుతుందా, 1.8% అవుతుంది. సో ఇక్కడ రేషియో కొడితే ఏమవుతుందంటే రేషియో విల్ బి వాట్ ఏమవుతుంది, పర్సంటేజ్ పోతుంది, అలాగే పాయింట్ లేసిపోతుంది. అవునా. అలాగే ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే 6 ఇక్కడ 3 టైమ్స్ పోతుంది, 6 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది. అవునా. సో అలా రేషియో ఏమవుతుందంటే 3:7 అవుతుంది. మరి ఇక్కడ రేషియో ఎప్పుడైతే 3:7 వచ్చిందో ఆటోమేటిక్గా ఇక్కడ ఉండే క్వాంటిటీ రేషియో కూడా ఎలా ఉంటుందంటే సేమ్ ఇక్కడ 3:7 ఎలా ఉందో అలా ఇక్కడ రేషియో కూడా 3:7 ఉంటుంది. అంటే ఇది 3 పార్ట్స్ ఉంటే ఇది 7 పార్ట్ ఉంటుంది. అవునా. సో అలా ఇక్కడ క్వాంటిటీ ఎంత అంటే 3 పార్ట్స్, ఇక్కడ క్వాంటిటీ ఎంత అంటే 7 పార్ట్స్. సో ఇక్కడ మనకి టోటల్ క్వాంటిటీ తెలుసు కదా 2000 కేజీలని. అవునా. అలాగే ఇక్కడ టోటల్ క్వాంటిటీ ఏమవుతుంది 10 పార్ట్స్ అవుతుందా, టోటల్ క్వాంటిటీ 10 పార్ట్స్ అవుతుంది. ఆ కేజీలోనేమో అది 2000 కేజీలు అవుతుంది. అవునా. సో అలా 10 పార్ట్స్ ఈక్వల్ టు 2000 కేజీలు. మనల్ని అడుగుతుంది ఏంటంటే ఈ 10% ప్రాఫిట్ దగ్గర ఎంత క్వాంటిటీ అమ్మాడు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మరి ఇక్కడ క్వాంటిటీ ఎంత 3 పార్ట్స్ కదా, సో 3 పార్ట్స్ వాల్యూ కనుక్కుంటే కేజీల్లో సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే ఇది క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ జీరో క్యాన్సిల్ అవుతుంది. 3 × 200 కేజీ అంటే సింపుల్గా 600 కేజీ. అలా ఇక్కడ ఎంత క్వాంటిటీ అమ్మాడు అంటే 600 కేజీ అయితే అమ్మాడు అనమాట 10% ప్రాఫిట్కి. దట్ ఈజ్ ఆప్షన్ బి. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఏ పర్సన్ బైస్ 80 kg ఆఫ్ రైస్ అండ్ సెల్స్ ఇట్ ఎట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ యాజ్ మచ్ మనీ యాజ్ హీ పెయిడ్ ఫర్ 30 kg హీజ్ ప్రాఫిట్ పర్సెంట్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక వ్యక్తి 80 కిలోల బియ్యం కొనుగోలు చేసి 30 కిలోల కొరకు చెల్లించిన దానికి సమానమైన లాభంతో అమ్ముతాడు. అతని లాభ శాతం ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, వీడేం చేస్తున్నాడు అంటే 80 kg ఆఫ్ రైస్ అయితే కొంటున్నాడు అనమాట. ఓకేనా. రైస్ 80 kgs కొంటున్నాడు అనమాట. మరి ఇక్కడ 80 kgs కొంటున్నాడు కాబట్టి వాటన్నిటి యొక్క కాస్ట్ ప్రైస్ ఏమవుతుంది 80 CP అవుతుంది. ఎందుకంటే 1 kg కాస్ట్ ప్రైస్ CP అనుకుంటే అప్పుడు 80 kgs కాబట్టి 80 CP అవుతుంది. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు సెల్స్ ఇట్ అట్ ఎ ప్రాఫిట్ ఆఫ్ యాజ్ మచ్ మనీ యాజ్ హీ పెయిడ్ ఫర్ 30 kg అంటే ఇక్కడ ప్రాఫిట్ వచ్చే విధంగా అమ్ముతున్నాడు అనమాట. ఎలా అమ్ముతున్నాడు అంటే 30 kgలు రైస్ని కొనడానికి ఎంత అయితే పే చేశాడో అంత ప్రాఫిట్ వచ్చే విధంగా అమ్ముతున్నాడు అనమాట. ఓకేనా. అంత ప్రాఫిట్ వచ్చే
విధంగా అమ్ముతున్నాడు. సో ఇక్కడ 30 కేజెస్ కొనడానికి ఎంత పే చేస్తాడు? 30 సిపి పే చేస్తాడు అనమాట. ఎందుకంటే ఒకదాని యొక్క కాస్ట్ ప్రైస్, 1 కేజీ యొక్క కాస్ట్ ప్రైస్ సిపి అనుకుంటే 30 కేజెస్ కదా. సో దాని మొత్తానికి ఎంత పే చేస్తాడు అంటే 30 సిపి పే చేస్తాడు. ఇంత ప్రాఫిట్ వచ్చే విధంగా అమ్ముతున్నాడు అంటే ఇది ఏమవుతుందంటే ఇది ప్రాఫిట్ కదా. సో ఇంత ప్రాఫిట్ వచ్చే విధంగా అయితే ఈ 80 కేజెస్ని అమ్ముతున్నాడు. మరి 80 కేజెస్ని అమ్ముతున్నాడు అంటే అప్పుడు సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 80 ఎస్పి అవుతుంది. సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? 80 ఎస్పి అవుతుంది. ఇక్కడ మన అందరికీ తెలుసు ప్రాఫిట్ అంటే ఏమని తెలుసు? సెల్లింగ్ ప్రైస్ మైనస్ కాస్ట్ ప్రైస్ అని తెలుసు, అవునా? సెల్లింగ్ ప్రైస్ అంటే ఏం తీసుకోవాలి? 80 ఎస్పి తీసుకోవాలి. మైనస్ కాస్ట్ ప్రైస్ అంటే ఏం తీసుకోవాలి? 80 సిపి తీసుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమని తెలుసు మనకి? ప్రాఫిట్ అని తెలుసు. ప్రాఫిట్ ఎంత అంటే 30 సిపి, అవునా? సో ఈ రిలేషన్ వస్తే అయిపోయినట్టే ఇంకా. సో చూస్తే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ 0 0 0 గెట్ క్యాన్సిల్డ్, అవునా? సో 8 ఎస్పి ఈజ్ ఈక్వల్ టు 8 ఎస్పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? ఈ 8 అటు వెళ్తే 11 సిపి అవుతుందా? 11 సిపి అవుతుందా? 11 సిపి అవుతుంది. సో సెల్లింగ్ ప్రైస్కి కాస్ట్ ప్రైస్కి రేషియో కడితే ఏమవుతుందంటే 11/8 అవుతుంది కదా. సో 11/8 అంటే సింపుల్గా ఇక్కడ 8 రూపాయలకు కొన్నాడు, 11 రూపాయలకి అమ్మాడు అంటే ఇక్కడ ప్రాఫిట్ వస్తుంది కదా. సో ప్రాఫిట్ ఎంత వస్తుందంటే 3 రూపీస్ వస్తుంది చూడండి. 3 రూపీస్ వస్తుంది ఎంత మీద అంటే కాస్ట్ ప్రైస్ మీద. ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. ఇక్కడ 3/8 అనేది పర్సంటేజ్లో చెప్తే సరిపోతుంది. ఇక్కడ 1/8 అంటే పర్సంటేజ్లో మన అందరికీ తెలుసు ఎంత? 12.5% అని తెలుసు, అవునా? మరి మనకు కావాల్సింది 3/8 అంటే ఈ 12.5%కి 3 టైమ్స్ అనమాట. అంటే సింపుల్గా 37.5% అవుతుంది. ఎంత అవుతుంది? 37.5% అవుతుంది. ఈ పర్సంటేజ్ వాల్యూస్ కూడా తెలియాలి. 3/8 అంటే 37.5%. సో 37.5 అంటే 37.5 అనమాట. దట్ ఈస్ ఆప్షన్ సి. అర్థమైందా? ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అవుతారు. ఇక్కడ వీడు 30 కేజెస్కి ఎంత అయితే పే చేస్తాడో అంత ప్రాఫిట్ వస్తుంది. మరి ఇక్కడ 30 కేజెస్కి ఎంత పే చేస్తాడు? 30 సిపి పే చేస్తాడు. అది ప్రాఫిట్ అనమాట. ఓకేనా? సో అది ప్రాఫిట్ కాబట్టి 30 సిపి అనేది ప్రాఫిట్గా తీసుకుంటాం. అలాగే ఇక్కడ 80 కేజెస్ కొన్నాడు, 80 కేజెస్ అమ్ముతున్నాడు కాబట్టి సెల్లింగ్ ప్రైస్ 80 ఎస్పి అవుతుంది అనమాట. ఓకేనా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడంటే an article was sold at a profit of 14%. Had it been sold for ₹121 less, a loss of 8% would have been incurred. If the same article would have been sold for ₹536.25, then the profit or loss percent would have been అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక ఆర్టికల్ 14% లాభంతో అమ్మబడింది. ఇది 121 రూపాయలు తక్కువగా అమ్మబడితే 8% నష్టం వచ్చేది. అదే ఆర్టికల్ 536.25 రూపాయలకి అమ్మబడితే లాభం లేదా నష్ట శాతం ఎంత ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఒక ఆర్టికల్ని ఎలా అమ్ముతున్నాడు అంటే ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 14%. మరి ఇక్కడ 14% ప్రాఫిట్గా అమ్ముతున్నాడు అంటే ఖచ్చితంగా సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది? కాస్ట్ ప్రైస్ కంటే ఎక్కువ ఉంటుంది కాబట్టి పైన తీసుకోండి. సో ఇక్కడ ప్రాఫిట్ ఎంత అంటే 14% అనమాట. సో ప్రాఫిట్ కాబట్టి ప్లస్ 14% అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఏమంటాడు అంటే చూడండి, హ్యాడ్ ఇట్ బీన్ సోల్డ్ ఫర్ ₹121 లెస్ అంటే ఇలా కాకుండా ఇలా 14% ప్రాఫిట్తో కాకుండా దీనికంటే ఒక 121 రూపాయలు తక్కువ కనుక అమ్ముంటే అప్పుడు ఏమంటున్నాడు? ఏ లాస్ ఆఫ్ 8% వుడ్ హ్యావ్ బీన్ ఇంకర్డ్. అలా ఇక్కడ 14% ప్రాఫిట్కి అమ్మకుండా దీనికంటే ఒక 121 రూపీస్ తక్కువకి అమ్మితే అప్పుడు 8% లాస్ వచ్చేది అనమాట. లాస్ వస్తుందంటే మీనింగ్ ఏంటి? కాస్ట్ ప్రైస్ కంటే తక్కువ ఉంటుంది సెల్లింగ్ ప్రైస్, అవునా? సో దీని కింద రాసుకున్నప్పుడు 8% లాస్ కాబట్టి -8% అనమాట, అవునా? సో ఇక్కడ ఈ 121 అనేది దేని మధ్య డిఫరెన్స్ అవుతుంది? వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అవుతుంది అనమాట. మరి ఇక్కడ వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ అంటే ఏమవుతుంది? డిఫరెన్స్ అంటే ఏమవుతుందంటే 14 -18 అంటే సింపుల్గా 22% అవుతుంది అనమాట. ఓకేనా? సో 22% ఈక్వల్ టు ఎంత డిఫరెన్స్? 121 అనమాట. ఓకేనా? ఇక్కడ మైనస్ కన్సిడర్ చేయాల్సిన అవసరం లేదు. ఓకేనా? సో 121. అప్పుడు మనం ఏం చేద్దామంటే మనల్ని ఏమడుగుతున్నాడు ఇక్కడ? ఈ 536.25 రూపీస్కి అమ్మితే ఇదే ఆర్టికల్ని అప్పుడు మనకు వచ్చే ప్రాఫిట్ ఆర్ లాస్ అనేది ఎంత పర్సెంటేజ్ ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం, 100% కనుక్కొని దాన్ని బట్టి ప్రాఫిట్ ఆర్ లాస్ అనేసి డిసైడ్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే పర్సెంటేజ్ క్యాన్సిల్ అవుతుంది. 11 ఇక్కడ 2 టైమ్స్ పోతుంది, 11 ఇక్కడ 11 టైమ్స్ పోతుంది, అవునా? సో 2 ఇక్కడ 1 టైం పోతుంది, 2 ఇక్కడ 5.5 టైమ్స్ పోతుందా? 5.5 టైమ్స్ పోతుంది. సో 100 × 5.5 అంటే 550 అవుతుంది. మరి ఇక్కడ 100% అంటే ఏమవుతుంది? ఇది కాస్ట్ ప్రైస్ కదా, ఇది కాస్ట్ ప్రైస్. అయితే ఇక్కడ
ఏమంటున్నాడు, ఇదే ఆర్టికల్ని కనుక 536.25కి కనుక అమ్మితే అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత ఉంటే అప్పుడు ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సంటేజ్ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ చూస్తే మరి 550 కొన్నాడు, దాన్ని తీసుకెళ్ళి 536.25 రూపాయలకి అయితే అమ్మాడు. మరి అలాంటప్పుడు ఖచ్చితంగా మనకి ఏమొస్తుంది, లాస్ వస్తుంది. ఎంత లాస్ వస్తుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ఎంత లాస్ వస్తుంది అంటే 13.75. సో 13.75 లాస్ వస్తుంది. ఎంత మీద అంటే 550 మీద. పర్సంటేజ్ అంటున్నాడు కాబట్టి ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ ఇదేమవుతుందంటే 1375 అవుతున్నాయి, ఇంటూ 100 అయితే 1375/550 అంతా 1375/550 అవునా, బై 550. సో క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ 11 ఇక్కడ 5 టైమ్స్ పోతుందా, 55లో 5 టైమ్స్ పక్కన సున్నా కాబట్టి 50 టైమ్స్ పోతుందా. అలాగే ఇక్కడ 13లో ఎన్ని టైమ్స్ పోతుంది, 1 టైం పోతుంది. 2 మిగులుతుంది, 27 అవుతుందా అంటే 2 టైమ్స్ పోతుంది. 5 మిగులుతుంది, 55 అవుతుంది అంటే 5 టైమ్స్ పోతుంది. అలాగే ఇక్కడ 5 ఇక్కడ 10 టైమ్స్ పోతుంది. 5 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది, 5 2s 10, అలాగే 5 5s 25. మరి 25/10 అంటే ఏమవుతుంది, 2.5 అవుతుంది. 2.5 అంటే ఇక్కడ ఇదేంటి, ఇది లాస్ కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఏమొచ్చింది, లాస్ కదా వచ్చింది. ఇది ఇక్కడ తక్కువ కమ్మాడు కాబట్టి లాస్ అనమాట. అలా 2.5% ఏంటి, లాస్ అనమాట. సో లాస్ 2.5% అనేది ఆన్సర్ అవుతుంది. ఓకేనా. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.